నల్గొండ పట్టణంలోనే 3వ వార్డు శేషమ్మగూడెం మరియు సమీపంలోనే ఎస్టీ కాలనీలో నివసిస్తున్న వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్ తమ గ్రామ పరిధిలో నెలసరి 2-3 రోజులు పెన్షన్ పంపిణీ చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్కి కలిసి వినతి పత్రాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ అందజేశారు. నల్గొండ పట్టణంలోని 3వ వార్డు శేషమ్మగూడెం మరియు సమీపంలోని ఎస్టీ కాలనీలో నివసిస్తున్న వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్ తమ గ్రామ పరిధిలో నెలసరి 2-3 రోజులు పెన్షన్ పంపిణీ చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్కి కలిసి వినతి పత్రాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా పిల్లి రామరాజు మాట్లాడుతూ శేషమ్మగూడెం పెన్షన్ లబ్ధిదారుల ప్రతి నెల పెన్షన్ కొరకు నల్గొండ పట్టణంలోనే 45వ వార్డు రాజ్నగర్ బొట్టుగూడలో ఇస్తున్న పెన్షన్ కొరకు సుమారు 10 కిలోమీటర్ల దూరం వెళ్తున్న తరుణంలో వృద్ధులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ని కలిసి వారి సమస్యలను తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో వృద్ధులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మీ ఊళ్ళోకి వచ్చిందా ఈ రోడ్డు మన వర్షాలు వచ్చినప్పుడు మొత్తం అవతల గీతలు దాటడానికి ఇబ్బందిగా శేషమ్మగూడెం వచ్చిందా? మరి వెంకరెడ్డికి మళ్ళీ ఓట్లు వేస్తారా? ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు మరి ఆసరా పెన్షన్లు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులకు కానీ మరి అన్ని పెన్షన్దారులందరికీ కూడా 2000 కాదు 4000 ఇస్తాము, వికలాంగులకు 6000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఆమె నెరవేర్చకపోగా ఈ నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 3వ వార్డు శేషమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మరి విలీనమైనటువంటి 3వ వార్డు శేషమ్మగూడెంలో మరి పెన్షన్దారులు దాదాపు ఎస్టీ కాలనీ కానీ శేషమ్మగూడెంలో దాదాపు 130 మంది ఆసరా పెన్షన్దారులు ఉంటే ప్రతి నెల వీళ్ళు పెన్షన్ తీసుకోవడానికి దాదాపు బొట్టుగూడకి, శేషమ్మగూడ నుంచి బొట్టుగూడకి మరి 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ దూరానికి ఆటోలో రావడము నానా ఇబ్బందులు పడుతూ మరి పెన్షన్ వస్తే కూడా పోస్ట్ ఆఫీస్ కాడికి వస్తే ఆ రోజు ఇస్తారా అయ్యాలో కూడా గ్యారంటీ లేని పరిస్థితి ఉన్నది. దయచేసి మరి ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి గతంలో మరి మా తరపున వీరి తరపున శేషమ్మగూడెం ప్రజల తరపున మరి కొప్పు సంతోష్ కానీ, శరత్ కానీ మరి ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా స్పందించలేదు. కాబట్టి ఈరోజు మరి వాళ్ళే స్వయంగా వృద్ధులు వాళ్ళు కర్రలు పట్టుకొని నడిచేలేని పరిస్థితి మీరందరూ కూడా మీడియాలో చూస్తూ ఉన్నారు. చూపియండి. వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ వీళ్ళు కలెక్టర్ గారికి ఈరోజు వచ్చేసి మా దగ్గర శేషమ్మగూడెంలో గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగు ఖాళీగా ఉన్నది, అక్కడ వచ్చి ఒక 2 రోజులు ఇచ్చినట్టయితే ఎస్టీ కాలనీ కానీ శేషమ్మగూడెం గ్రామంలో ఉన్నటువంటి మొత్తం పెన్షన్దారులు మొత్తం కూడా ఒక టైం అని పెడితే ఆ టైంకి అక్కడ వచ్చి కూర్చుంటాము, మాకు పెన్షన్లు ఇవ్వండి, మా సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారికి ఈరోజు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దయచేసి అక్కడ ఉన్నటువంటి శేషమ్మగూడెం కానీ 3వ వార్డులో ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు, మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి అనుచరులైనటువంటి నాయకులు ఏం చేస్తున్నారు? మంత్రి గారు మరి నీకు ఎంతో అవకాశం ఇచ్చి మీ ప్రభుత్వాన్ని నమ్మి మరి మీకు కూడా మా వెంకరెడ్డి గారు ఏదో చేస్తారని చెప్పేసి నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఇవాళ ప్రజల సమస్యలు R&B మినిస్టర్ ఉండి రోడ్లు చేయవు, ప్రజల సమస్యలు పట్టించుకోవు, రైతుల గోసను పట్టించుకోవు, మరి ఎక్కడ ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా వీళ్ళందరూ కూడా వీరి సమస్యల మీద నిత్యము భారతీయ జనతా పార్టీ మరి ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పేసి, ఏ కుటుంబానికి ఆపద వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. మరి ఈరోజు మా ప్రతినిధులుగా మరి ఆ వార్డులో ఉన్నటువంటి నాయకులతో కలిసి నేను ఈరోజు మరి కలెక్టర్ గారికి దరఖాస్తు చేయడం జరిగింది. ఇప్పటికైనా దయచేసి వెంటనే ఆ పోస్ట్ మ్యాన్కి మరి తెలియజేసి మరి వెంటనే వచ్చే నెల నుండి పెన్షన్ ఏదైతే శేషమ్మగూడెం గ్రామంలో ఇప్పియాల్సిందిగా కోరుతా ఉన్నాం.